సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. కుక్కలు అరిచినప్పుడు ఊరికి ఏదో కీడు జరుగుతుందంటారు మన పెద్దలు. ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజమా అబద్ధమా అని శాస్త్రవేత్తలను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇది నిజమనే చెబుతారు. ఎందుకంటే ప్రకృతి విపత్తులను గుర్తించే శక్తి పశుపక్షాదులకు ఉందని తాజా పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. క్రీస్తు పూర్వం 373లో భూకంపాలను జంతువులు గుర్తించాయన్న సంఘటన నుంచి నిన్న తాడ్వాయి అడవుల్లో గాలివానకు 79,000 చెట్లు నేల కొరిగిన విపత్తు వరకు పశుపక్షాదులు విపత్తును ముందుగానే పసిగట్టాయనే నిరూపణలు కనిపిస్తున్నాయి. 2024 ఆగస్టు 31న తాడ్వాయి మేడారం అడవుల్లో ప్రకృతి బీభత్సాన్ని సృష్టించింది. 500 ఎకరాల విస్తీర్ణంలో 79,000 చెట్లు నేలకూలాయి. నిజంగా ఇక్కడ మనుషుల నివాసం ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేది. విచిత్రం ఏంటంటే 79,000 భారీ వృక్షాలు కూలినా ఒక్క వన్యప్రాణి చనిపోయినట్టు ఆధారాలు లేవు. నిజానికి చెట్లు కూలిపోయిన ఈ 500 ఎకరాల విస్తీర్ణంలో జింకలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయలతో పాటు అనేక పక్షి జాతులు కూడా ఉన్నాయి. ఈ భీకర విపత్తుల్లో ఒక్క పక్షి కానీ జంతువు కానీ గాయపడిన ఆనవాళ్లు దొరకలేదంటున్నారు ఇక్కడి అటవీ అధికారులు. కారణం ఏంటి అంటే గాలివానను ఇక్కడి పక్షులు జంతువులు ముందుగానే గుర్తించి పారిపోయాయని చెబుతున్నారు. ప్రకృతి విపత్తులు జరగబోయే ప్రాంతాల నుంచి పక్షులు జంతువులు ముందుగానే పారిపోవటం ఇప్పుడు కొత్తేమీ కాదు. 2004లో ఇండోనేషియా సముద్ర గర్భంలో వచ్చిన సునామీ 12 దేశాల్లో 2,25,000 మందిని పొట్టనబెట్టుకుంది. మనిషి తయారు చేసిన హెచ్చరిక వ్యవస్థ సునామీని గుర్తించకపోవటమే ఈ భారీ ప్రాణ నష్టానికి కారణం. కానీ ముంచుకొచ్చిన ముప్పును కొన్ని జంతువులు గుర్తించాయి. తీరంలో ఉన్న ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరుగు తీశాయని, ఫ్లెమింగోలు గూళ్లు వదిలి ఆకాశంలోకి ఎగిరాయని, పెంపుడు కుక్కలు ఇళ్ల బయటకు వెళ్లడానికి భయపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సునామీకి ముందు ఓ గేదెల మంద సముద్ర తీరం నుంచి ఓ కొండపైకి పారిపోయిందని థాయిలాండ్లోని బాంగ్కోయి గ్రామస్తులు చెప్పారు. జంతువులతో పాటు పరుగులు తీసిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. 2010లో సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీపై జరిపిన పరిశోధనల్లో కూడా ఇలాంటి ఘటనలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెంటాయి దీవుల్లో 500 మంది చనిపోయారు. కానీ ఇక్కడ ఏనుగులతో పాటు మరికొన్ని జంతువులు సునామీని ముందుగానే గుర్తించి తీరం నుంచి పారిపోయాయని చెబుతున్నారు. ప్రకృతి విపత్తులను పశుపక్షాదులు ముందుగానే గుర్తిస్తాయనే సంగతిని క్రీస్తు పూర్వం 373లోనే గ్రీకు చరిత్రకారుడు తుసిడైడిస్ రికార్డ్ చేశారు. 1805లో నేపుల్స్ భూకంపానికి ముందు ఎద్దులు, గొర్రెలు, కుక్కలు, బాతులు అక్కడి జనాన్ని అప్రమత్తం చేశాయని గుర్తించారు. 1906లో శాన్ ఫ్రాన్సిస్కో భూకంపానికి ముందు అక్కడి గుర్రాలన్నీ తాళ్లు తెంచుకొని భయంతో పారిపోయినట్లు రికార్డు చేశారు. ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉండే జంతువులు ప్రకృతిలోని మార్పులను వేగంగా పసిగడతాయని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. చైనా నానింగ్లో ఉన్న ఎర్త్క్వేక్ బ్యూరో ఆ అంశంపైన పరిశోధనలు కూడా చేస్తోంది. వాతావరణంలో మార్పులను గుర్తించగలిగే ఇంద్రియ జ్ఞానం వాటికి ఉందని చెబుతోంది. పాములు, ఎలుకల వంటి జీవులు ప్రకృతిలోని మార్పులను పసిగడతాయని చెబుతున్నారు. 1975లో తీవ్ర భూకంపం సంభవించే ముందు పాములు, ఎలకల ద్వారా గుర్తించి హైచెంగ్ నగరాన్ని ఖాళీ చేయించడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామని చెబుతున్నారు. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధన సంస్థ ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ఎలా పసిగడతాయన్న విషయంపై ఓ పరిశోధన చేసింది. బయోలాగింగ్ సిస్టమ్ ద్వారా ఇటలీలో భూకంపాలు వచ్చే ప్రాంతంలో పశువుల పాకల్లో ఉన్న జంతువుల కదలికలు రికార్డ్ చేశారు. జంతువులకు చిప్స్ అటాచ్ చేసి కాలర్స్ పెట్టారు. 2016 అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ మధ్యలో 18,000కు పైగా భూ ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వీటిలో 6.06 తీవ్రతతో విధ్వంసం సృష్టించిన నోర్సియా భూకంపంతో పాటు 0.4 తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల వరకు నమోదయ్యాయి. భూకంపం రావడానికి 20 గంటల ముందే పాకల్లో ఉన్న పశువుల ప్రవర్తనల్లో మార్పులను గమనించారు. జంతువులు ముందే హెచ్చరించగలిగే ప్రకృతి విపత్తుల్లో కేవలం భూకంపాలు మాత్రమే లేవు.
భూమిపైన సంభవించే మిగతా విపత్తులను కూడా పశుపక్షాలు ముందుగానే గుర్తిస్తాయని చెప్పడానికి ఎన్నో పరిశోధనలు రుజువులను కనిపెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి మేడారం అడవుల్లో నిన్నటి విపత్తు కూడా పక్షులు జంతువులు ముందుగానే గుర్తించాయన్నది నిజమంటున్నారు పరిశోధకులు. ఫైనల్గా విపత్తును కనిపెట్టే మెకానిజం ఏదో పశుపక్షాల్లో ఉందన్నది వాస్తవమని నమ్మక తప్పదు. ఆ మెకానిజాన్ని మనిషి ఎప్పటికీ కనిపెడతాడు అన్నది ఇక్కడ ఆసక్తికరం. మరి మీరేమంటారు? మీ లైఫ్లో ఇలాంటి విచిత్ర సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి.